అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుందా వ్లాగ్స్. ఈ రోజైతే మనము లాస్ట్ వీడియో కంటిన్యూ తెలుసుకుందామండి. మనం లాస్ట్ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి కళ్యాణం తర్వాత అగస్త్య మహర్షి కోరిక మేరకు ఈ క్షేత్రంలో 6 నెలలు నివసించారనే విషయం తెలుసుకున్నాం కదా! ఆ 6 నెలల తర్వాత తిరుమలకు వెళ్లే ముందు స్వామివారు ఈ క్షేత్రాన్ని భక్తులకు 2 వరాలైతే ప్రసాదించారండి. మొదటిదొచ్చి ఇక్కడ స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే అర్చనావతారంలో మనకు దర్శనం ఇవ్వడం. రెండవది వివాహం కాని వారు లేదా వివాహంలో ఆటంకాలున్నవారు భక్తితో స్వామివారిని దర్శించి పసుపు కంకణం కట్టించుకుంటే వారికి వివాహం త్వరగా జరిగేలా అనుగ్రహిస్తానని వరమిచ్చారని విశ్వాసం ఇక్కడైతే ఉందండి. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. మొదటైతే ఈ ఆలయాన్ని సిద్ధకూటం అని పిలిచేవారంటండి. మహర్షులు తపస్సు చేసిన ప్రదేశం కావడంతో ఆ పేరు వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత శ్రీనివాసపురంగా ప్రసిద్ధి చెందిందంట. ఒక చిన్న అగ్రహారంగానే ఉన్న శ్రీనివాసపురం కొన్ని రోజుల తర్వాత తాళ్లపాక భక్తకవులకు సర్వమాన్య అగ్రహారంగా మారిందంట. అప్పటి నుంచి ఈ ప్రాంతం కొత్త వైభవాన్ని సంతరించుకుంది. ఆ తర్వాత ఈ క్షేత్రం శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ అభివృద్ధి తాళ్లపాక వంశం ముఖ్యంగా చిన్న తిరుమలయ్య చేసిన సేవలు ఎంతో గొప్పవటండి. కాలక్రమంలో ఆలయం దెబ్బతిన్నా ఆలయ పునర్నిర్మాణం చేసి నిత్య పూజలు, ఉత్సవాలు మళ్ళీ ప్రారంభించారట. అందుకేనండి ఈ ఆలయ చరిత్రలో తాళ్లపాక వంశానికి ఎంతో గొప్ప స్థానం ఉందన్నమాట. ఇంకా తర్వాత 1967లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయ నిర్వహణకు స్వీకరించి పునరుద్ధరణ చేపట్టిందనమాట. ఇక 1981 నుంచి స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. అందుకే నేటికి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. ఇక ఆ తర్వాత 2007లో నవంబర్లో మహా సంప్రోక్షణను వైకానస ఆగమ విధానంలో అత్యంత వైభవంగా నిర్వహించారట. తర్వాత ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు విస్తృతంగా మరమ్మతులు చేపట్టి 2007 నవంబర్లో మహా సంప్రోక్షణను వైకానస ఆగమ విధానంలో అత్యంత వైభవంగా నిర్వహించారట. ఈ ఆలయంలో నేటికి అండి ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో ఎక్కడ చూసినా గోవింద నామ స్మరణతోనే ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు కేవలం దర్శనం మాత్రమే కాదు, కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని స్వామివారిని స్మరించుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ వివాహం ఆలస్యం అవుతున్న యువతీ యువకులైతే ప్రత్యేకంగా వస్తారండి. వారికైతే ఖచ్చితంగా సెండ్ చేయండి. వారికి ఉపయోగపడుతుంది. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే నిజంగా అండి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే ఆ భావన అయితే నాకైతే కలిగిందండి. ఇక్కడ భక్తుల కోసం నిత్య పూజలు, అభిషేకాలు, నిత్య కళ్యాణం వంటి అర్జిత సేవలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే మనమైతే ముందుగానే కనుక్కోవాలి. టీటీడీ వారి కస్టమర్ కేర్‌కి కాల్ చేసి ఎప్పుడు కళ్యాణం అనేది, టికెట్స్ ఎలా చేశారంటే టికెట్స్ ఇక్కడ అడిగితే మాత్రం కళ్యాణానికి ఒక 1 అవర్ ముందు నుంచే ఇస్తూ ఉంటారంట. ఇంకా అలాగే సంవత్సరం అంతా బ్రహ్మోత్సవాలు, వైభోత్సవాలు, ప్రత్యేక పూజలు, ఇతర పర్వదినాలలో ఇంకా ఎంతో వైభవంగా నిర్వహిస్తారంటండి పూజలు. ఆ రోజుల్లో ఆలయం మాత్రం భక్తుల రద్దీతో ఉంటుందని చెప్తున్నారు. ఇక ఆలయ దర్శన సమయాలొచ్చి మార్నింగ్ 6 నుంచి నైట్ 7:30 వరకు ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా పర్వదినాలప్పుడు గాని, బ్రహ్మోత్సవాలు, వైభవోత్సవాలు, ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇంకా శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఇలా పర్వదినాలలో మాత్రం దర్శన సమయాలు మార్పులుంటాయండి. మనం చూసుకొని వెళ్ళాలి. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా బయలుదేరే ముందు అధికారిక సమాచారం తెలుసుకొని వెళ్ళడం మంచిదనమాట. ఇంకోసారి చెప్తున్నానండి. ఆలయం తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి 12 కిలోమీటర్లుంటుంది. సులభంగానే వస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన తిరుమలకి వెళ్తే భక్తులు కూడా ముందుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తమ యాత్రనైతే ప్రారంభించడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఆలయానికి నమూనాగా ఇంకో ఆలయం ఉందండి. ఆ ఆలయం గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతకు ముందే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మీ అనుభవాన్ని ఖచ్చితంగా కామెంట్‌లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలు, విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసి మర్చిపోవద్దండి. మీరు ఇంతకుముందే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మీ అనుభవాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఆధ్యాత్మిక క్షేత్రాలు, విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ షేర్ చేయడం మర్చిపోవద్దండి. గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి జై.